హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లక్స్కి. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరు ఎలా చేసుకున్నారు పండగ? నేను మెసేజ్ పెట్టాను కదా, ఇవాళ కూడా మరోసారి చెప్తున్నాను. అయితే అందరికీ, ఆడవాళ్ళందరికీనండి మంచి మంచి చిట్కాలు చెప్తాను ఇవాళ. అదే మరి పండగ అంటే ఎంత బాగా మేకప్ వేసుకోండి. మేకప్ అంటే సింపుల్గా తయారైనా అన్నీ పెట్టుకోవాలని ఉంటుంది కదా, చక్కగా తయారవ్వాలని ఉంటుంది కదా. పండగ అంటే ఏదో ఒకటి చేసుకోవాలని ఉంటుంది కదా. ఏవో నా నగలు పెట్టుకోవడము, మంచి కొత్త చీర కట్టుకోవడము, తల్లో పూలు పెట్టుకోవడము, గాజులు వేసుకోవడం, ఇవన్నీ చేస్తాం. కానీ ఇవన్నీ చేసినా కూడా మొహంలోని కళగా రావాలి, మొహంలో గ్లో రావాలి, కాంతివంతంగా మెరవాలి మొహం ఆడవాళ్ళకి. అంటే మగవాళ్ళు చేసుకోండి, తప్పులేదు. మగవాళ్ళు కూడా ఇవాళ రేపు పార్లర్కి వెళ్తున్నారు, చేస్తున్నారు. కానీ నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఇది మగవాళ్ళు కూడా చెయ్యొచ్చేమో అని అనుకుంటున్నాను. ఆడవాళ్ళు మొహంలోని ఇప్పుడు అయిపోయింది, ఉగాది అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏదో ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు మూడాలు అయిపోతే మళ్ళీ పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, లేదా పుట్టినరోజులు, వాటికి మూడాలు అక్కర్లేదు కదా, ఏవో ఒకటి ఉంటుంటాయి. అలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు చక్కగా, అంటే అసలు మామూలుగా ఇంట్లో ఉన్నా కూడా మనం మొహం ప్రకాశవంతంగా, కాంతివంతంగా మెరుస్తూ, ఎప్పుడు నవ్వుతూ ఉండేటట్టుగాను ఉంచుకొని ఈ మొహాన్ని ఎలా గ్లో చేసుకోవాలో చిన్న చిన్న చిట్కాలు కొన్ని చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. చలో వీడియోలోకి. చెప్పాను కదా మన ముఖం ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఎలా మెరయాలని. ఫస్ట్ టిప్ ఏంటంటే, పొద్దున్న నిద్ర లేవగానే చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవాలి. అంటే ఇది అందరం చేస్తాము అంటాం, ఎందుకంటే బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మొహం కడుగుతాం చల్లటి నీళ్ళతో. అలా కాదు, బాగా చల్లటి, కొంచెం ఫ్రిడ్జ్లో బాటిల్ ఉంటుంది, కుండలో నీళ్ళు ఉంటాయి, ఒక గ్లాసు మొహంతా కడిగేసుకోండి. మామూలుగా కడిగేసుకున్న తర్వాత ఈ చల్లటి నీళ్ళతో మాట ఇలా కడుక్కోండి. ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అంత రిలీఫ్గా ఉంటుంది. మరి లేదా నిద్ర పడుకొని లేవగానే మొహం ఉబ్బినట్టు, కళ్ళు ఉబ్బినట్టు ఉంటాయి కదా, ఒక్కోసారి అందంగా కనిపిస్తాయి, ఒక్కోసారి బాగుండవు, అలా కనిపిస్తాను. అయితే ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని కొంచెం సేపు, లేదు మీకు చల్లటి నీళ్ళు కూడా కాదు, ఇంకా కడుక్కోగలిగే ఓపికమంతులు, బుద్ధిమంతులు ఉంటే, ఐస్ క్యూబ్స్ ఉంటే చక్కగా ఐస్ క్యూబ్స్తో మొహం కొంచెంసేపు ఇలా రబ్ చేసి కళ్ళ కింద, కళ్ళ మీద, నుదురు అన్నీ కూడా మొహం అంతా చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ 2 చేతులు తీసుకొని చక్కగా ఇలా 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 తీసుకున్నారనుకోండి, ఆ మొహం స్కిన్ అండి ఎంత తేడా తెలిసిపోతుందో మీకు. పడుకొని లేచిన తర్వాత ఇంత డల్గా ఉన్న స్కిన్ ఎంత కాంతివంతంగా అయిపోతుందో అంత కాంతివంతంగా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ టిప్ ఇది. తర్వాత ఏంటి, రోజ్ వాటర్ టోన్ బాగా మంచి గ్లో ఇస్తుంది ఫేసు. మీరు రోజ్ వాటర్ తోటి దూదిలో ముంచి రోజ్ వాటర్తో మొహం అంతా క్లీన్ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు చక్కగా రోజ్ వాటర్ మొహం బాగా కడిగేసుకొని రోజ్ వాటర్ పట్టించేసి ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత పడుకోండి. పొద్దున్న లేచిన మొహం స్కిన్ అంతా, మొహం మీద స్కిన్ అంతా స్మూత్గా అయిపోయి చిన్న షైనింగ్ వచ్చేసి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. రోజ్ వాటర్, అందుకనే కదండి రోజ్ వాటర్ అని అన్ని పార్లర్ వాళ్ళు కానీ ఎవరైనా రోజ్ వాటర్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. రోజ్ వాటర్ వాడడం వల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా అంటే ఎలాగంటే, మీరు రోజ్ వాటర్ పెట్టించుకోమన్నాం కదా, ఎలా పోసేసుకోవడం కాదు, దూదిలో ముంచి చక్కగా నుదుటికి, కళ్ళ కింద అందరికీ ఎక్కువగా నలుపులు వస్తాయి. అందులో ఇవాళ రేపు రాని వాళ్ళు లేరు. ఎందుకు నలుపు రాని వాళ్ళు లేరు? ఎందుకంటే ఫోన్లు మనం చూసి కళ్ళ కింద నలుపులు తెచ్చుకున్నాం. వయసు రీత్యా కొంతమందికి వస్తుంది, హెల్త్ బాగాలైతే కొంతమందికి వస్తుంది కళ్ళ కింద నలుపులు అన్నవి. పూర్వం అండి మా చిన్నప్పుడు కళ్ళ కింద నలుపులు వచ్చేవి, ఒంట్లో బాగోలేదా అని అడిగేవారు. ఇప్పుడు అలా అడగడానికి అవకాశం లేదు, అంటే ఎవరికో ఉండేవన్నమాట అలాగా. అందుకని అడిగేవారు, ఏంటి కళ్ళ కింద నల్లగా చార్లు వచ్చి నీ ఒంట్లో బాగోలేదా ఏంటి, అలా ఉన్నావేంటి అని అడిగేవారు. కానీ ఇప్పుడు అందరికీ ఉన్నాయి కళ్ళ కింద నలుపులు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళగా. కారణం మన మీడియావే. మనం ఎక్కువగా ఫోన్లు చూడటం, ట్యాబులు చూడటం, తప్పితే టీవీ చూడటం, స్ట్రెస్ పెంచుకోవడం, వీటి వల్ల వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏవి అవాయిడ్, మ్యాక్సిమం తగ్గించగలం, పూర్తిగా అవాయిడ్ చెయ్యలేం ఎవరు. తగ్గించుకోండి అవి తగ్గించుకొని ఈ రోజ్ వాటర్ తోటి చక్కగా చేసుకోండి. ఆ రోజ్ వాటర్ దూది రోజ్ వాటర్లో ముంచి కళ్ళకి మీద పెట్టుకొని పడుకోండి. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు. ఈ సమ్మర్లో ఇలా పెట్టుకుంటే అలా ఆరిపోతాయి కదా, అయినా కూడా ఒక 10 నిమిషాలు అలా రిలాక్స్ అయిపోండి. అప్పుడు కూడా ఏ ఫోను చూద్దామా, ఒక నిప్పి ఒక రోజు మూసి ఇలా చూస్తాం కదా, అలా చూడకుండా రిలాక్స్ అయిపోయి
చక్కగా రోజు వాటర్లో దూది ముంచి కళ్ళ మీద పెట్టుకు పడుకోండి. మీకు ఎంత తేడా తెలుస్తుందో చూడండి. నెక్స్ట్ టిప్ కాఫీ పొడి తేనె. నిజమేనండి, కాఫీ పొడి బాగా తేడా తెలుస్తుంది. నేను చాలా సంవత్సరాల నుంచి కాఫీ పొడి వాడేస్తున్నాను. నేను వాడతాను, మా పిల్లలకు కూడా చెప్పాను అనమాట. ఎప్పుడైనా అంటే రోజు వాడుకో, ఎప్పుడైనా మరీ మొహం నల్లగా అయిపోయింది అంటే మీరు ఎక్కడ విన్నాను, నేను ఒక పుస్తకంలో చదివాను. రమారావు గారు చెప్పారు. రమారావు గారు చెప్తే నేను ముందు రమారావు గారి దగ్గరే విని చేశాను. నిజంగా చాలా తేడా తెలుస్తుందండి. నల్లగాను కొంచెం మంగు మచ్చలు, ఏవో మచ్చలు బ్లాక్గా వస్తాయి చూసారా, లేదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాగా చిన్న చిన్న పొక్కులాగా ఈ కాఫీ పొడి తేనె కలిపి రాసి చిన్న స్క్రబ్ లాగా ఇలా రుద్దేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి రుద్దుకొని మొహం కడుక్కోండి. మీ మొహంలో గ్లో మీరే చూసి ఆశ్చర్యపోతారు అద్దంలోనే. ఒక్కసారికి ఇంత తేడా వస్తుంది. అలాంటిది వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో చేసుకున్నారనుకోండి, ఇంకా చాలా గ్లో వస్తుంది. కంపల్సరీగా తేడా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే కీర తురిమేసి కొంచెం పెరుగులో కలిపేసి అది మొహానికి పట్టించేసి ఓ పావు గంట ఎంతసేపు ఉండిపోండి. అసలు స్కిన్లో టోన్ వస్తుందండి. అంత అందంగా అసలే పెరుగుకే సగం వచ్చేస్తుంది. ఎందుకంటే పూర్వం నలుగుపిండి పెట్టుకునేవాళ్ళం అండి మేము. నేను ఇప్పటికీ కూడా ఇవేవి కొన్ని ఎప్పుడో కానీ నేను వాడనివి. నేను ఇప్పటికీ కూడా నలుగుపిండి పెరుగు కలిపి పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ తలంటి పోసుకున్న రోజునో టైం ఉంటే వీక్లీ వన్స్, లేకపోతే 15 రోజులకి అలాగే ఒకసారి పెట్టుకుంటాను. నలుగుపిండి పెరుగు కలిపి పెట్టేసుకుంటే ఎంత గ్లో వస్తుందో అసలు. కానీ మీకు ఇంకా నలుగుపిండి ఆడిచ్చడాలు ఇవి అక్కర్లేదు. కీరా దొరుకుతుంది కదా, ఒక కీరా తెచ్చి కొంచెం తురిమేసుకొని దాంట్లో 2 చెంచాలు ఓ చెంచా పెరిగేసుకొని మొహానికి పట్టించేసి 10 నిమిషాలు మీరు పట్టించి ఇటు అటు తిరిగేసే లోపల అది ఆరిపోతుంది. వెంటనే మొహం కడుక్కోండి. ఆ మొహంలో మరి మీరు మిమ్మల్ని ఎవరు పోల్చుకోలేనంత అందంగా తయారవుతారు. అంటే అంత కాంతివంతంగా తయారవుతుంది మీ ఫేస్. చెప్పిన టోన్ కూడా చాలా బాగా కనబడుతుంది అనమాట. అందుకని తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈజీగానే ఉంటుంది కదా. నలుగుపిండిలు అవి అనుకోండి మీరు చేసుకోలేరు, మిల్లుకి వెళ్ళాలి పెడితే. అయితే నేను కూడా నలుగుపిండి ఇలాంటివన్నీ కూడానండి నేను పెళ్ళికి ముందుగానే ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు ఏమీ చేసుకోలేదు. పెళ్ళైన తర్వాత మా అత్తవారి ఇంట్లో బాగా అలవాటు అనమాట. తలంటి పోసుకున్నప్పుడు నలుగుపిండిలో పెరుగు కలుపుకు పెట్టుకోవడం. మా వాళ్ళందరూ, మా ఆడపడుచు, మా మరిది గారు, వీళ్ళందరికీ అలవాటు. మా అత్తగారు అక్కడ చూసి నాకు కూడా చెప్పారు, వాళ్ళు ఇలా చేసుకో బాగుంటుంది. అప్పటి నుంచి నేను మొదలెట్టాను. అయితే నేను చెప్పాను కదా 15 రోజులకు ఒకసారి ఎప్పుడో చేస్తాను. కానీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ముందు మనం చేసుకున్నాం అనుకోండి గ్లో ఉంటుంది. జ్ఞాపకం ఉండాలండి ఫస్ట్ పాయింట్. ఆడవాళ్ళకి ఏంటంటే అన్నీ చేసుకోవాలంటుంది, చదివినప్పుడు చూసినప్పుడు ఎవరైనా ఇలా చెప్తే విన్నప్పుడు. కానీ మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంట్లో ఎన్ని చక్కబెట్టుకోవాలి, ఎన్ని చెయ్యాలి. ఇవన్నీ చక్కబెట్టుకొని ఇవన్నీ అసలు మనకి సగం తలప్రాణం తోక్కొస్తుందని అలా అయిపోతుంది, నీరసం వస్తుంది. అసలు మన ఫేస్కి ఏమన్నా పెట్టాలా, మన ఒంటికి ఏమన్నా పెట్టాలా అన్నది మనం మర్చిపోతాం. అందులో నేను నెంబర్ 1 అనమాట. నేను అనుకుంటాను ఎక్కడికైనా ఫంక్షన్కి రేపు ఇలాగా పెట్టుకుందాం పోనీ అని మర్చిపోతాం. ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది తెలిసిన, అక్కడికి వెళ్ళే ముందు స్నానం చేస్తామో మొహం కడుక్కుంటామో చూసారా, అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొచ్చి ఉడుసుకు అప్పటికే మనకి ఇంక 10 నిమిషాల టైమే ఇస్తారు మన ఇంట్లో మగవాళ్ళు. ఆ 10 నిమిషాల్లో మొహం కడుక్కోవాలి, జడేసుకోవాలి, చీర మార్చుకోవాలి, ఏవో ఇంతో నగలు పెట్టుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎక్కడ టైం సరిపోతుంది? 10 నిమిషాలు చక్క తయారైపోతే అరుపులు కేకలు ఇంట్లోని. ఎంతసేపు రెడీ అవుతావు అని. కానీ మీరు ఎవ్వరికన్నా కూడా శ్రద్ధ ఉంటే మటుకు తప్పకుండా చేసుకోండి. ఇవన్నీ చేసేది నిజంగానే చాలా ఫలితాలు ఉంటాయి. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అసలు అలోవెరా చెట్టు ఇంట్లో పెంచుకొని రోజు ఇంత ముక్క కోసి, రోజు కాకపోయినా వారానికి ఇంత ముక్క కోసి దాన్ని ఇటు అటు ముళ్ళు తీసి మెల్లిగా పలచగా తీస్తే ఆ జెల్ మొహానికి పట్టించేసుకోండి. ఎంత పిగ్మెంటేషన్ అంతా పోతుంది. చాలా షైన్ వస్తుంది. అయితే అలోవెరా జెల్ కొబ్బరి నూనెలో కూడా వేసి పెట్టుకోండి, జుట్టు బాగా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో అలోవెరా జెల్లు. తర్వాత ఏమో ఏదంటే ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి నూనె చేసుకుంటేనండి 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు వచ్చిన జుట్టు చక్కగా, అంటే మరి వయసులో ఉన్నంత భారీ జుట్లు ఉండకపోయినా సమానంగా మనకు సరిపడా ఉంటే మనకు చాలు కదా. అందుకు ఈ అలోవెరా జెల్ కూడా ట్రై చేయండి తప్పకుండా. ఏం లేదు, చెప్పాను కదా, ఇటువంటి ముళ్ళు ఉంటే తీసి పైనుంచి పల్చని పొర తీసారనుకోండి, ఆ లోపల జెల్ ఉంటుంది, తీసి ఇలా మొహానికి పట్టించేసి ఒక 5-10 నిమిషాలు ఉండి తర్వాత కడిగేసుకోండి. ఎంత కాంతివంతంగా తయారవుతుందో, ఎంత గ్లో వస్తుందో అని.
ఈ పిగ్మెంటేషన్ ఏమన్నా ఉందనుకోండి పోతుంది కూడా అన్న అలోవెరా జెల్ వల్ల. ఏమంటే మన పార్లర్కి వెళ్తాం, వాళ్ళన్నీ ఇవే చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పరు మనకైతే. వాళ్ళు కంపెనీ బ్రాండెడ్ అని ఈ కంపెనీ ఆ కంపెనీ అని కెమికల్స్ అని చేస్తారు. ఇవన్నీ మన ఇంట్లో వితౌట్ కెమికల్స్ ఏమీ లేదు, అన్నీ మన వంటింట్లో మన పోపుల డబ్బాలో మన వంటింట్లో దొరికే సామానే. ఎక్కడికి వెళ్ళకల్లా. అలోవెరా చెట్టు కూడా ఒక కొమ్మ పెట్టినట్టు బోల్డ్ అవుతుంది, అలోవెరా చెట్టు కూడా పెంచుకోవచ్చు. ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి డబ్బులకి డబ్బు ఆదా. ఒకవేళ ఈ పార్లర్ వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది చేస్తారండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడకి వాళ్ళ అబ్బాయి పెళ్లి ముందు చేయించుకుంది, మొత్తం మొహం అంతా ర్యాషెస్ వచ్చాయి. 3,000 ఎంతో పెట్టి ఫేషియల్ చేయించుకుంది ఆవిడ. 2 రోజులు పెళ్ళింది, మొహం అంతా ర్యాషెస్, మనిషి పచ్చగా ఉంటుంది. దాంతో నానా టెన్షన్ పడిపోయి బెంగ పెట్టేసుకున్నారు. తగ్గిందనుకోండి, తర్వాత ఏదో దానికి చేసుకున్నారు విరుగుడు. కాబట్టి దానికన్నా ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా హ్యాపీగా మన ఇంట్లో మనం ఏ కెమికల్స్ ఉండో ఏముండో, ఎంత గ్లో వస్తే అంత గ్లో, ఎంత అందంగా ఉంటే అంత అందంగా ఉంటాం. తర్వాత అరటిపండు కూడా కొంచెం పండిపోయిన అరటిపండు పాడేస్తూ ఉంటాం అనవసరంగా కదా. ఏం పారేయండి, చేతిలో తీసుకొని శుభ్రంగా 2 చేతులు ఇలా పిసికేసి మొహానికి అంతా పట్టించేయండి. ఒక 5-10 నిమిషాలు వదిలేయండి. మీకు ఓపిక ఉందా ఆ అరటిపండు దాంట్లోని కొంచెం ఒక 1/2 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ బియ్యం పిండి వేయండి. స్మాష్ చేసి మొత్తం చేతితోటే, మీరేం మిక్సీలు దీన్ని పట్టుకొని అది పట్టుకొని ఏమక్కర్లే. చిన్న బౌల్లోకి తీసుకోండి, ఇంత బౌల్ తీసుకోండి, అందులో 1/2 స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ శనగపిండి వేయండి. అరటిపండు ఇంత ముక్క తీసుకోండి, వేసి చేతితో బాగా ఇలా చేసేయండి, మొహానికి పట్టించండి. మీకు మీ మొహం తేడా చాలా తెలుస్తుంది. ఆ పార వేసే చేరవేయమంటూ అరటిపండు బాగా పండిపోయింది మేము తినం కొట్టుకుంటారు చూసారా, అలా కలిపేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మొహాలకి మీరు పూసేయండి, మీరు పూసేసుకోండి. అరటిపండు వేస్ట్ అవ్వదు, మన మొహం కూడా కాంతివంతంగా ఎంతో గ్లోగా ఉంటుంది. మృతకణాలన్నీ పోతాయి. చూసారు కొంతమంది మొహం మీద డల్గా ఉంటాయి, మృతకణాలు ఉంటాయి, అవన్నీ పోతాయి అన్నమాట ఇలా చేస్తేను. కొబ్బరి నూనె ఏమండి, ఇది మటుకు 100% అండి. ఇది మటుకు నేను చేస్తున్నానండి, రోజు చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే మామూలుగా అయితే పొద్దున్న లేచేసి బ్రష్ చేసేసుకున్న తర్వాత మనం స్నానం చేయడానికి అరగంట గంట టైం ఉంటుంది కదా, శుభ్రంగా కొబ్బరి నూనె కొంచెం 2 డ్రాప్స్, అది కూడా గానుగాడిన కొబ్బరి నూనె అయితే చాలా బాగుంటుంది. లేదు ఇంకే కొబ్బరి నూనె ఉంటుంది, చేతిలో వేసుకొని ఇలా అనుకొని ఇలా మొత్తం కళ్ళ కింద ఇలా కళ్ళ కింద ఇలా పెట్టి 15 సార్లు నుదుటికి మొత్తం మొహానికి రాసుకోండి. అరగంట తర్వాత మీరు స్నానం చెయ్యండి. ఎంత స్మూత్గా ఉంటుంది స్కిన్. కాదు మీకు ఇంకా పొద్దున్న టైం ఉండదు చెయ్యదు అంటే నేనైతే రాత్రి చేస్తానండి. అంటే రోజు రాత్రి నేను కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటాను, అరిపాదాలకి పిక్కలకి కాళ్ళకి మోకాళ్ళ దగ్గర నుంచి అన్నీ మొత్తం రాస్తాను. ముందు మొహానికి బాగా మసాజ్ చేసేసుకుంటాను కొబ్బరి నూనె, తర్వాత కాళ్ళకి రాస్తాను. రాసేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. పొద్దున్న లేచిన కళ్ళు కాంతివంతంగా అవుతాయండి. చెప్పాను కదా, కళ్ళ మీద ఇలా పెట్టి ఇలా రాసుకోండి, ఇలా రాసుకుంటూ ఉన్నారనుకోండి కళ్ళు కాంతివంతంగా అవుతాయి. అసలు మొహంలో కూడా ఎంత గ్లో ఉంటుందో, మనం లేచి బ్రష్ చేసుకున్నప్పుడు ఇలా మొహం కడుక్కుంటే ఎంత స్మూత్గా ఉంటుంది. ఇది మటుకు నేను చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను. నాకు ఇది ఒక ఆవిడ చెప్పారు, కొబ్బరి నూనె రాసుకోండి. మొన్న నాకు చాలా రోజులు ఏంటంటే కొబ్బరి నూనె రాసుకుంటే నలుపెక్కిపోతామని అనుమానం ఉండేది. లేదండి, పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ డాట్స్ కానీ లేకపోతే ప్యాచ్లుగా నల్లగా అయిపోతూ ఉంటుంది ఫేస్. చూసారా ఏమో నుదుటి మీద అక్కడను కొబ్బరి నూనె మీరు రాయండి, ఎంత తేడా తెలుసు. నాకు తేడా తెలిసింది, ఇందులో నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఇది కొబ్బరి నూనె పడుతుంది, వీళ్ళకి పడుతుంది వాళ్ళకి పడదు అని ఏమీ లేదు, అందరికీ పడుతుంది. కాబట్టి కొబ్బరి నూనె తప్పకుండా ఈజియెస్ట్ మెథడ్ అనమాట కొబ్బరి నూనె అయితే. రోజు పడుకునే ముందు నేను శుభ్రంగా చెప్పాను కదా, పడుకునే ముందు వస్తాను. ఎంత స్నానం చేసినా మరి కాళ్ళు కడుక్కొని వచ్చి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొచ్చిన తర్వాత మొహానికి ముందు కొబ్బరి నూనె పట్టించి కళ్ళకి కొంచెం మసాజ్ చేసి బాడీకి చేతులకు కూడా రాస్తాను. నేను చేతులకు కొంచెం రాసి ఎక్కువగా ఏంటంటే అరిపాదాలకు బాగా మసాజ్ చేస్తాను. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క నిమిషం లాగా తక్కువ లేకుండా చేస్తాను. ఎక్కువైనా చేస్తాను, తక్కువ చేయను. చేస్తే ఏంటంటే నిద్ర పడుతుంది. పొద్దున్న నుంచి అలసిపోయి పనులు చేసి ఉంటాం. మోకాళ్ళ నొప్పులు కూడా మోకాళ్ళకు కూడా రాయడం, నొప్పులు బాగా తగ్గుతున్నాయి. మోకాళ్ళ మీద చుట్టూ ఇలా రౌండ్గా రాయడం, కాళ్ళ కింద దాకా పిక్కల దాకా రాయడం. ఏమంటే ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే దాని అంత అదృష్టవంతులు ఎవరు లేరు. చక్కగా కాళ్ళకి చేతులకి రాయించుకోండి. రాసేవాళ్ళు లేకపోతే మనమే రాసుకోవాలి కాబట్టి నాకు నేనే రాసుకుంటాను. ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అంత రిలీఫ్గా, నొప్పులు తగ్గుతాయి, రెస్ట్గా ఉంటుంది. ఎంత గాఢమే నిద్ర పడుతుందో అన్నమాట అలా చేసిన దగ్గర నుంచిను.
మొహంలో కూడా పొద్దున్న లేచిన మంచి గ్లో వస్తుంది, చిన్న షైనింగ్ వస్తుంది ఆ కొబ్బరి నూనె వల్ల మొహంలోనే. అంటే ఇది కూడా నేను ఒక ఆవిడ చెప్పాను. మేము నెల్లూరులో జాబ్ చేసేటప్పుడు అండి, రాధ అని ఒక ఆవిడ ఉండేవారండి. ఆవిడ పచ్చడి పసుపు పూసేసుకున్నారు మొహానికి ఒంటికి అనుకుంటాం. అసలు ఒరిజినల్ కలర్, అంత అందంగా ఉండేవారు ఆవిడ. అయితే ఆవిడ చేతిలో ఎప్పుడు ఇంత కొబ్బరి నూనె వేసేది. ఏంటి రాధ అలా కొబ్బరి నూనె పట్టుకు తిరుగుతున్నా నాకు మంటలు వస్తాయి పద్మగారు, అందుకని నేను అలా మేము అందరం బాతాగా ఆడవాళ్ళం కదా, కూర్చొని బాతాగాని కొడుతున్నా ఆవిడ కొబ్బరి నూనె పట్టుకునే వచ్చేవారు. ఆరా ఇంత నూనె వేసుకునేవారు. ఇలా చేతులకి ఈ చేతులకు కూడా ఇలా రాయండి, ముడతలు తగ్గుతాయి పెద్ద వయసు వాళ్ళకి. కానీ పిల్లలకి ముందు ముడతలు తొందరగా రావు. అదొకటి ఉందండి, కొబ్బరి నూనె రాస్తే చేతుల మీద ఇక్కడ ముడతలు కనిపిస్తూ ఉంటాయి, ఆ ముడతలు తగ్గిపోతాయి. కొంచెం పెద్దవాళ్ళకైతేను, చిన్నపిల్లలు కూడా అనుకోండి, కానీ వాళ్ళు ముందు నుంచి రాసుకుంటే స్కిన్ గ్లోగాను తొందరగా ముడతలు రాకుండాను ఉంటాయన్నమాట. కాబట్టి తప్పకుండా ఆవిడ ఇలా రాసుకునేవారు. అప్పుడు నేను చూసి నల్లగా అయిపోతాం కదా అంటేను, లేదు ఏమవుదు నేను నల్లగా అయ్యానా అంటున్నాను నేను ఆవిడ. కానీ ఆవిడ చాలా మంచి కలర్ ఉండేవారు, కానీ ఎప్పుడూ కొబ్బరి నూనె రాసేవారు. కాబట్టి తప్పకుండా కొబ్బరి నూనె కూడా ట్రై చేయండి. తర్వాత మేకప్ వేసుకుంటారు చాలామంది. అబ్బా ఏం తీస్తాం లేరే పొద్దున్న చూసుకుందాం అని పడుకుని పోతారు. అస్సలు చెయ్యొద్దు. మేకప్ తీసి పడుకోండి. ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటాను, లేదు ఇలా ఒరిజినల్గా ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మేకప్ వేసుకునే వాళ్ళు మటుకు తీసి పడుకోకపోతే స్కిన్ దెబ్బతీస్తుంది. ఒకసారి స్కిన్ దెబ్బతింటే అది రిపేర్ అవ్వడం అనేది చాలా 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 కష్టం. కాబట్టి మేకప్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఎంతసేపు అండి, ఇంతసేపు మేకప్ వేసుకుందుకు గంట టైం తీసుకుంటారు, అరగంట టైం తీసుకుంటారు. తీయడానికి 5 నిమిషాలు పని చక్కగా అదేదో అవన్నీ ఉంటాయి కదా రుద్దేసి తీసేయలేను. కాబట్టి మేకప్ తీయకుండా మటుకు పడుకోకండి రాత్రిపూట. ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి. ఆడవాళ్ళ మొహం కాంతివంతంగా మెరవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పాను చూసారా. స్కిప్ చేయకుండా అవి అన్నీ వినండి. అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అందరికీను, మీరేదో ఇవాళ పెట్టేసి రేపు పెట్టేసి వారం పెట్టేసి 10 రోజులు పెట్టేసి మాకు రిజల్ట్ రాలేదనకండి. ఏదైనా 41 రోజులు చేయండి, 21 రోజులు చూడండి. 21 రోజులు వస్తే సాటిస్ఫాక్షన్ అయితే ఓకే, లేకపోతే 41 రోజులు పూర్తిగా చేయండి. చేసిన తర్వాత మీ స్కిన్లో తేడా మీరు కనుక్కోపోయి చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కామెంట్ చేసి ఏమిటో ఎలా మెరిసిపోతున్నావు, ఏంటి నీ మొహం ఇలా ఉంది, అలా ఏదో అంటారు కదా, దాంతో మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా 41 రోజులు దీక్షగా చెయ్యండి. మన మొహం ఎంత కాంతివంతంగా మెరుస్తుందో స్కిప్ చేయకుండా చూసి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఓకేనా. ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే, గుడిలో ఉండని స్వామి ఎవరా స్వామి? మళ్ళీ అడుగుతున్నాను, గుడిలో ఉండని స్వామి ఎవరా స్వామి? జాగ్రత్తగా ఆలోచించి చిలిపి ప్రశ్నకి జవాబు కూడా పెట్టండి. మొత్తం వీడియో చూడండి, అందరు ఆడవాళ్ళకి ఉపయోగపడితే. ఇది మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. కొంతమంది మగవాళ్ళ స్కిన్ కూడా రఫ్గా అయిపోతుంది, డల్గా అయిపోతుంది, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరికీ పనికొచ్చే వీడియో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.